భారతీయుల్లో 1% అత్యంత ధనవంతులు, 58% సంపద కలిగి ఉండగా 10% మంది అత్యంత ధనవంతులు 80% సంపదను కలిగి ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క అంతరం ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతుంది. దిస్ ఈజ్ మై పిహెచ్డి టాపిక్ ఆల్సో. ఈ ఇన్ఈక్వాలిటీస్ ఇట్ ఈస్ వైడనింగ్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. మనకి గ్రోత్ పెరిగినప్పుడు అసమానతలు మనకి తగ్గాలి, కానీ పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఉన్నవాడు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు, లేనివాడు ఇంకా పేదవాడుగానే మిగిలిపోతూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే నా థీసిస్లో రాసింది పొలిటికల్ ఇంప్లికేషన్స్. ఎన్నో కారణాలు ఉన్నాయి, వాటిని మనం ఇంకా దాటుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు P4 మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ దీనికి ఒక పెనేషియాగా మనం చెప్పుకోవచ్చు. ఉన్నవాడికి ఆల్రెడీ ఎనఫ్, ఈ హ్యావింగ్ ఎనఫ్, ఈ అనేబుల్ టు ఈట్ సమ్ మోర్, యూ కెన్ గివ్ టు సమ్ అదర్, ఈ కెన్ ఈట్ టుడేస్ మీల్. ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి రావాలి. చదువుకున్నవాడు ఈ రకంగా ఆలోచించాలి, అలాగే వ్యాపారం చేసేవాడు ఆలోచించాలి, అలాగే ఏదో రకంగా నాతోటి వాడిని కూడా పైకి తీసుకురావాలనే భావన ఉన్నట్లయితేనే సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూ ఫీల్ దెన్ అదర్ పర్సన్ విల్ ఆల్సో కమ్ అప్. దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్. గవర్నమెంట్తోనే సరిపోదు ఇది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పీపుల్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఇది నా సమాజం, నా సమాజంలో అందరూ భోజనం చేయాలి, ఈరోజు ఎవరు పస్తులతో పనుకోకూడదు అనే కాన్సెప్ట్ మనకు వచ్చినట్లయితే ఈ రిచ్ పీపుల్ అంతా కూడా ఎక్కడో ఏమి పెట్టుకోం మనం పోము, ఎవరు కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం బతుకుతాం. కాబట్టి ఉన్నవాడు లేనివాడు సహాయం చేయండి. మనం ఏ స్విస్ బ్యాంకుల్లోనూ లేకపోతే లాకర్లోనూ దాచుకునక్కర్లే. మనం అమెరికా లాంటి దేశాలు, అగ్రవర్ణ దేశాలు, ఈరోజు వాళ్ళు ఎలా హ్యాపీగా ఉన్నాం, మనం సంపాదించిన డబ్బు మనమే ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ మన భారతదేశంలో వచ్చినట్లయితే మనం కూడా ఆ దిశగా పోతాం, లేనివాడిని పైకి తీసుకొస్తాం. అందుకే ఈ యంత్రాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం వచ్చినా కానీ మనం మారం, ఎందుకంటే మనం సరైన మార్గాన్ని ఎన్నుకోలేదు. కాబట్టి లేనివాడిని పై తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన వంతు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగింగ్ అవర్ ఓన్ పీపుల్. మన బంధువుల్లోనే ఒకడు హైలో ఉంటాడు, ఇంకొకడు పూర్లో ఉంటాడు, వాడిని పట్టించుకోం. వాడిని తీసుకురండి. మీ బంధువుల్లో, మన బంధువుల్లో ఒకరిని పైకి తీసుకొద్దాం. అంతెందుకు, తోడబట్టిన తమ్ముళ్ళు ఒకడు పూర్గా ఉంటాడు, ఒకడు రిచ్గా ఉంటాడు, కానీ వాళ్ళిద్దరికి పడదు. కానీ ఎలాంటి అసమానతలు ఉన్నంతకాలం దేశంలో కాదు, ఎక్కడైనా ప్రపంచంలో కూడా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి. అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకున్నప్పుడే సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయిన ఆనాడే మన భారతదేశం కూడా అభివృద్ధి పయనంలో పయనిస్తుందని నా విశ్వాసం.